కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి తమ్మినేని వెళ్లారు. జోగి కుటుంబానికి ఆయన ధైర్యం చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న నేతలపై దాడి చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. అనుకోకండి, చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేము సహించి ఊరుకున్నాం అనుకుంటే చాలా పొరపాటు. దీని మీదకి ఇంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చాలా స్పష్టంగా చెప్తారు. ఇదేంటిది, మీ రెడ్ బుక్ రాజ్యాంగమా? పోలీసులు ఏనాడైనా సరే వాళ్ళు ఈ విధంగా వచ్చి వాళ్లే లీడ్ చేసి వాళ్లే ఈ హింసలు చేసి వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తే ఎవరు ఏమని చెప్తారు? మహారాజాను తన్నబోతే మరొకడు తన్నండ్రా అన్నాడంట. మహారాజాని చెప్పడానికి వెళ్ళాడట, మనవ చేయడానికి వెళ్తే మరొకడు తన్నండ్రా అన్నాడట. ఆ విధంగా ఉంది ఇక్కడ. దీన్ని చాలా స్పష్టంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడుకుపోతుంది. ఏమిటి దాడులు, ఏమిటి నిరసనలు అని ఎక్కడ పెడితే అక్కడ. మీరు ఇవాళ చిత్తూరు జిల్లాలో చూస్తే అక్కడ ఏంటి మహాదారుణాలు జరిగాయి, ఇళ్ల మీద జరిగాయి. వాటిని మేము ఖండిస్తున్నాం. మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? అందుకే చెప్తున్నాం, మొత్తం జరిగినటువంటి సంఘటనలన్నింటి మీద కూడా మేము బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితిలో మీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఎవరు చేస్తారయ్యా మీకు సపోర్ట్? ఏమిటి ఇది? ఎవరు ఊహించినటువంటి ఆడపిల్లలు ఈరోజు హాస్పిటల్లో ఉంటే చూడడానికని ఈయన భార్య వెళ్తే విడిచిపెట్టకుండా అదింపట్టి, ఏంటిది ఆడపిల్లలు కూడా చూడడానికి వెళ్ళవరా? ఇంతటి దారుణమైన పరిస్థితి ఎవరి దగ్గరికైనా ఉందా? ఎప్పుడైనా సరే ఉందా? ఊరుకున్నామని అనుకోకండి. చాలా స్పష్టంగా చెప్తున్నాం.